మరొకసారి మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. ఈరోజు దేవుని మహిమపరచుట లేదా దేవుని మహిమ అనేటువంటి ఒక సంగతిని మనం పరిశీలన చేస్తాం. ఈ ఫుల్ డే బైబిల్ తరగతిలో రోజంతా మనం ఈ సంగతిని ఆలోచన చేయబోతాం. దేవునికంటూ మహిమ ఉంది, దేవునికంటూ మహిమ ఉంది. ఆయన మహిమను బట్టి ఆయన్ను మనం మహిమపరచబద్దులమై ఉన్నాం. దేవుడు అని అంటే తండ్రి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరలా చెప్తున్నాను, దేవుడు అనే మాట తండ్రి అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి దేవుడు అన్నాను అని అంటే అది తండ్రి అనే ఉద్దేశంతో గుర్తించగలిగినప్పుడు దానికి లేఖన భాగం ఏమై ఉందో మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు కూడా మనం స్తుతియాగం చేయదము, స్తుతి గీతం పాడదాం అనే పాటలో యెహోవా అన్నటువంటి నామం వచ్చినప్పుడు తండ్రి అనే పదాన్ని మనం రీప్లేస్ చేసాం. ఎందుకు? యెహోవా అన్నటువంటి నామాన్ని మరొకసారి మనం చదువుతాం. క్రొత్త నిబంధన రాబోతుంది అనగానే తండ్రి అనే దేవుడు రావలసినటువంటి ఆ నిబంధనలో తను మనుషులు గుర్తించాలి, తను ఎలా గుర్తించాలి, యెహోవాగా గుర్తించాలా లేదా ఇంకేదైనా పేరుతో గుర్తించాలా అనే మాటను ఆయన రాయిపించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తండ్రి అనేటువంటి ఆయన లేదా దేవుడు అనేటువంటి ఆయన తన గురించి ఏమని మనుషులు క్రొత్త నిబంధనలో గుర్తించాలో చెప్పేశాడు. మనం అది మర్చిపోకుండా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంతకీ యెహోవా అన్నటువంటి నామం చాలా మంది పాటలు పెట్టుకొని మరీ పాడుతూ ఉన్నారు. ప్రతి పాటల పుస్తకాల్లోనూ యెహోవా అన్నటువంటి నామం ఉండకపోతే ఆ పాట పాడకపోతే వాళ్ళకి పాడినట్లుగా కూడా ఉండదన్నమాట. ఇంతకుముందు అనేక సార్లు తెలియజేశారు. ఇర్మియా కంటే ముందు నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, నిర్గమకాండం 6:3, నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు తాను ఎలా పరిచయం చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు? తప్పులు చదవకూడదు శేషు గారు, చదవండి, కంప్లీట్ గా చదవండి. ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపడలేదు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు తను ఏ విధంగా తెలియపరుచుకున్నాడంట? సర్వశక్తి గల దేవుడు అని పేరును మాత్రమే వాళ్ళకి నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియపరచబడలేదు. యెహోవా అనేటువంటి ఆ నామం అనేది ఆదికాండంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. ఆదికాండంలో ఉన్న ప్రజలకి యెహోవా అన్నటువంటి నామము తెలియదు. మరి ఎలా తెలుసు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్నట్లుగానే తెలుసు. దేవుడు సర్వశక్తిమంతుడు, మహాశక్తి సంపన్నుడు అనేటువంటి ఒక కోణంలోనే అబ్రహాంకి తెలుసు. యెహోవా అన్న పేరు మీదుగా అతనికి తెలియదు అబ్రహాంకి. అదేవిధంగా ఇది ఎప్పుడైతే మోషేతో మాట్లాడడం జరిగిందో, మోషేతో మాట్లాడుతూ తను పరిచయం చేసుకున్నాను, నా పేరు యెహోవా, నిన్నేమని పిలవమంటావని మోషే అడిగినప్పుడు నా పేరు నేను ఇశ్రాయేలీలకి నా నిబంధన నామంగా యెహోవా అనే నామంతో పరిచయం చేయబడినటువంటి పరిస్థితుల్లో యెహోవా అని చెప్పు. యెహోవా అనేది కూడా వాస్తవానికి ఉచ్చారణ కరెక్ట్ కాదు, ఉచ్చారణ కరెక్ట్ కాదు. ఉచ్చారణ కోసం యెహోవా అన్నటువంటి పదజాలం వాడబడింది, కానీ వాస్తవానికి YHWH అని అంటే ప్రభువు అని అర్థం. అర్థమైతే ప్రభువు. YHWH అని అంటే దాన్ని మనకు కుదరదు, యహ్వే అన్నట్టుగా వస్తుంది అన్నమాట. యహ్వే అన్నట్టు. సో
దాన్ని ఇంకా యావే అన్నట్లుగా చెప్తా ఉంటారు ఉచ్చారణ కోసం. యావే యావే అనేసి, యావే కాదు యావే. అది మీకు ఆ పదజాలాల ఉచ్చారణ కూడా కరెక్ట్గా రావాలి, అది తెలీదు. WH అనేది వాని ఈ పళ్ళు పెదాన్ని కొరకకూడదు, యావే అనకూడదు. యావే ఇది నోరు వచ్చేసి రౌండ్కి రావాలి, యావే అని కలవకూడదు, యావే అలా చెప్పాలన్నమాట. అట్లాగా సో ఉచ్చారణ కూడా సరే, ఉచ్చారణ చెప్పాలంటే కూడా సరే కరెక్ట్గా ఉచ్చరించితేనే కరెక్ట్గా చెప్పగలగాలి. లేదని అంటే గో విత్ ద ఫ్లోలో ఎలా చెప్తూ ఉన్నారు, యెహోవా అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఎందుకనంటే మనం ఆయన్ని ఉద్దేశించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి, తండ్రిని దేవుణ్ణి ఆయన అలాగే చెప్పడంలో తప్పేమీ లేదు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, తండ్రిని దేవుడు ఇశ్రాయేలీయులకి మాత్రమే యెహోవాగా పరిచయం చేయబడ్డాడు, కానీ అంతకు ముందున్న జనాంగానికి సర్వశక్తి కలిగిన దేవుడిగానే పరిచయం చేయబడ్డాడు. అదే విధానంలో ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి అయిపోయిన తర్వాత వాళ్ళకి నిబంధన కొట్టివేయబడే సందర్భానికి నా పేరులో మార్పు వస్తుంది, ఇంక యెహోవాని గురించి బోధ ఎవడు చేయకూడదు. ఈరోజు యెహోవా గురించి బోధ చేయకపోతే నిద్ర పట్టదు జనాలకి. అర్థమవుతుందా? ఈ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31 నుండి కూడా మనం చదివినప్పుడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను నేను చదివేస్తాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎప్పుడు పాత నిబంధన దేవుడు నిబంధన కుదుర్చుకున్నాడు? కరెక్ట్, ఇక్కడే చెప్పేశాడు. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది. అంటే ఎప్పుడది? నిర్గమకాండం 19వ అధ్యాయంలో. నిర్గమకాండం 19వ అధ్యాయంలో. అదే విధంగా ఇప్పుడు దాన్ని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన ప్రారంభం కూడా సరే, ఆది కాండం నుండే పాత నిబంధన అనే పేజీ ఏమైపోవాలి ఇప్పుడు దీన్ని బట్టి? ఆది కాండానికి ముందు పేజీ ఏం పేజీ ఉంది? పాత నిబంధన అనే పేజీ ఉందా? మరి అది ఇక్కడ నిబంధన పాత నిబంధనగా ఇక్కడ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందని చెప్తున్నారు తండ్రి దేవుడు? నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగం వాళ్ళ దగ్గరికి సీనాయి కొండ పర్వతం దగ్గరికి విడిసినప్పుడు అప్పుడు మాత్రమే జరిగినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన వంటిది కాదు అని అన్నాడు. అంటే పాత నిబంధన అక్కడి నుండి అని అర్థం అన్నమాట. అంతేగాని ఆది కాండానికి ముందే పాత నిబంధన రాసినందుకు అది ఏ నిబంధనగా మనం పరిగణించకూడదు. అర్థమవుతుంది కదా? కాబట్టి పాత నిబంధన ప్రారంభం ఆది కాండం నుండి కూడా కాదనే దానికి వచన భాగాలు మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. పెనిమిటి అంటే భార్యాభర్త సంబంధం ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో, అంతటి గొప్పదైనటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని తండ్రిని దేవుడు ఇశ్రాయేలీల పట్ల కలిగి ఉండడం మనం గమనిస్తున్నాం. కానీ వాళ్ళు ఆ నిబంధన ఏం చేశారు? ఎప్పుడు భంగం చేసుకుంటూనే వచ్చేవాళ్ళు ఆ ఇశ్రాయేలు జాతి. అంతకంటే దిగజారిన జాతి మరొకటి లేదు. ఒక యేసు ప్రభు పుట్టారు తప్ప, ఆయన ఒక్కరిని బట్టి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ నిబంధనను భంగం చేసుకుంటూ వచ్చిన వాళ్లే. ఆ పరిశుద్ధుల పేర్లు క్షమాపణను బట్టి రాయబడ్డాయి. ఎక్కడ? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళ విశ్వాసులే. కానీ విశ్వాసులన్నంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారన్నంత మాత్రాన వాళ్ళకి ఏదో జరిగిపోయినట్టు కాదు. కానీ
వాళ్ళు క్షమించబడినందుకు అలాంటి పరిస్థితికి వచ్చారు. లేకపోతే వాళ్ళందరూ కూడా సరే తప్పులో కాలేసిన వాళ్ళే. కాబట్టి గుర్తించుదాం, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, ఈ దినములైన తర్వాత. ఏ దినములు? పాత నిబంధన ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును. ఏమై ఉంటాడాయన? దేవుడై ఉందును. వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధ నొందుదము అని తమ పొరుగువానికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు. కాబట్టి యెహోవా నామమును గురించి బోధ నొందుదము రండని తన పొరుగువానికి గాని సహోదరులకి గాని అంటే దాని అర్థం ఏమిటి? ఎవరైనా చెబుతారా? సరైన ఆన్సర్ కావాలి. దాని అర్థం ఏమిటి? యెహోవా అనేటువంటి నామము ఇంత ఆ నిబంధనతోటి అంతము అట్లా. కరెక్ట్, అది నేను ముందుగానే చెప్పేశాను. కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం అందులో దాగుంది. పాత నిబంధన వాడితే ఆ ఇంక యెహోవా నామం వస్తుందా రాదా? వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి పాత నిబంధనతో పాటు వాడకూడదనేది దాని ఉద్దేశం. నిబంధన సహితం బోధ చేసేటప్పుడు క్రొత్త నిబంధన బోధను మాత్రమే చేయాలన్నది ఉద్దేశంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాను? ఈసాకు వాట్ డిడ్ ఐ టెల్? పాత నిబంధన బోధ వాడారు అనుకోండి, ఇంక యెహోవాను గురించి వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ దేవుడు చెప్పిన మాటలు నమ్మట్లేదా నువ్వు? మనుషులు ఆ పాత నిబంధన లేకపోతే బోధ చేయలేము అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆయనే చెప్పేశాడు, ఆయన చెప్పిన మాటనే. ఇది నేను చెప్తున్నది కాదు, చిన్నరాజా ఊహించి మాట్లాడుతున్నటువంటి సంగతి కాదు. కాబట్టి ఇక మీదట యెహోవాను గురించి బోధ నొందుదము అని సహోదరులకి గాని లోకంలో ఉన్న పరులకు గాని చెప్పరంట, చెయ్యరంట, బోధ చేయరంట. ఇంకా అంటే అర్థం ఏమిటనంటే ఒక యెహోవా అనే పదం మాత్రమే కాదు, యెహోవా అనే పదం మాత్రమే కాదు, నిబంధన విషయాలు, పాత నిబంధనలు కూడా సరే ఇంకా సహోదరులకి పరులకు బోధ జరగదు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉంది. క్రొత్త నిబంధనకు సంబంధించిన బోధ జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో, ఈ క్రొత్త నిబంధన కాలంలో యెహోవాను గూర్చి, యెహోవా యొక్క పాత నిబంధనను గూర్చి బోధలు ఇంకా జరగవు. ఎప్పుడది? క్రొత్త నిబంధన వచ్చినప్పుడు కార్యక్రమాలు, క్రొత్త నిబంధన కార్యాలు జరిగించేటప్పుడు. క్రొత్త నిబంధన కార్యాలు ఎప్పుడెప్పుడు జరిగిస్తాం మనం? ఆదివారం ఆరాధనలో చేస్తాం, తర్వాత ప్రార్థనలో చేస్తాం, పాటలు పాడుతాం, కానుకలు సమర్పిస్తాం. ఇవన్నీ జరిగించేటువంటి ఈ పరిస్థితుల్లో పాత నిబంధన అనేది వాడకూడదు. పాత నిబంధన అయితే పాత నిబంధన ఎప్పుడు వాడాలో చెప్పేసాం. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో ఆలోచన చేశాం. కాబట్టి ఇక ఆయన ఎలా మాత్రమే ఉంటారు అని అంటే దేవుడే యుందును. కాబట్టి నేను దేవుడు అనే మాటను వాడినందుకు మనం ఏమైనా ఆలోచన చేయాలి? తండ్రిగా ఆలోచన చేయాలి. కాకపోతే దేవుని మహిమ పరచుట లేదా దేవుని మహిమ అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆయనకు ఒక్కరికైనా మహిమ? తండ్రిని దేవుడికి పరిశుద్ధాత్ముడు కూడా మహిమపరచాల్సినటువంటి పరిస్థితుల్లో కార్యాలు ఉన్నట్లుగా గ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఒక విషయం ఏమిటనంటే దేవుడు అనేటువంటి ఒక మాటను ఆలోచన చేసినప్పుడు అన్ని సందర్భాల్లోనూ తండ్రిని గురించే అని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదేమైనప్పటికీ దేవుడు అనేటువంటి మాటను దైవత్వము అనేటువంటి మాటతో కూడా సరే, దైవత్వము అనేటువంటి మాటతో కూడా సరే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి 23 వచనాలను చదివినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి 23 వచనాలను చదివినప్పుడు
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన ఇచ్చే శక్తియు. కాబట్టి దేవుడు తండ్రి మాత్రమే అనే ఉద్దేశంతో కాదు ఇక్కడ చెప్తున్నటువంటిది. ఆయన్నే గురించి చెప్పినప్పటికీ ఆయనతో సమానమైన వాళ్ళు తండ్రి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. కాకపోతే తండ్రి గురించే అనే ఉద్దేశంతో కాకుండా ముగ్గురికి సమానమైనటువంటి మహిమ అనేది ఉన్నది అన్నటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఆయన ప్రయత్నం చేసే సందర్భంలో ఈ వచన భాగాన్ని మనం చదవాలి. చదవండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన కాబట్టి సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచన చేస్తే వాళ్ళకే తేటపరచబడిపోతుంది. ఏంది? దేవుడు అనే ఆయన సాదాసీదా వ్యక్తి కాదు, ఆయన అదృశ్య లక్షణములు కలిగిన వాడు. కళ్ళెదురుగా బొమ్మలు పెట్టుకునేసి, దేవుడు అనే బొమ్మను పెట్టుకునేసి, దేవుడు ఎక్కడున్నాడమ్మా మీరు ఎప్పుడైనా చూశారంటే చూడలేదని అన్నారు కొంతమంది. ఇది ఏం ఆలోచన? కళ్ళెదురుగా బొమ్మలు ఉన్నాయి, దేవుడు బొమ్మ అని పెట్టుకున్నారు. ఎక్కడమ్మా దేవుడు ఎక్కడున్నా? ఎప్పుడైనా చూసారా? దేవుడు కనబడ్డా మీకనంటే కనబడలేదు, పైన ఉంటాడు అంటున్నారు. మరి పైన ఇప్పుడు నీ ఎదుర్కొన్న బొమ్మ ఏంటి మరి? కాబట్టి పరిస్థితి ఏమిటనంటే దేవుడు అదృశ్య లక్షణములు కలిగిన వాడు. ఎటువంటి లక్షణాలు కలిగిన వాడు? అదృశ్య లక్షణములు కలిగిన వాడు. అదృశ్య లక్షణములు అని అంటే రెండు సంగతులు. ఏంటేంటివి అవి? నిత్యశక్తి, దేవత్వం. అక్కడే చెప్పేశారు. అదృశ్య లక్షణములు అనగా అంటే ఏమిటి? నిత్యశక్తి, దేవత్వం. కాబట్టి అదృశ్య లక్షణాలు ఎన్ని? అవి రెండే కాదు, ఇంకా కూడా ఉన్నాయి. ఎప్పుడైనా మనం అదృశ్య లక్షణాలకు సంబంధించి పరిశీలన చేస్తాం. స్వరూప స్వభావాలు కూడా సరే అదృశ్య లక్షణాలే, స్వరూపాలు కూడా సరే అదృశ్య లక్షణమే. అది ప్రేమ స్వరూపం కావచ్చు, అది అదృశ్య లక్షణమే. ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది రెండు ముఖ్యమైనటువంటి అదృశ్య లక్షణాల గురించి మాట్లాడడం జరిగింది. అందులో ఒకటి నిత్యశక్తి, రెండు దేవత్వం. ఆ విధంగా దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన్ని గుర్తించాలని చెప్పుకుంటూ, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా ఏం చేయలేదు. కాబట్టి దేవుని ఎరిగిన వాళ్ళు దేవునిగా మహింపరచవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు ఏమైపోయారు? వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, వారు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే బుద్ధిహీనులయ్యారు. ఎందుకు బుద్ధిహీనులయ్యారు అని అంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవునిగా మహింపరచవలసినటువంటి పరిస్థితులు ఉండాలి. అలా మహింపరచలేదనుకోండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా అయిపోతుందంటే హృదయం అవివేకం అయిపోతుంది, అంధకారమయమైపోతుంది. జ్ఞానులు అని అనుకుంటారు కానీ బాగా చదువు, ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ అది బుద్ధిహీనులైనంత పరిస్థితికి. ఎందుకనంటే కళ్ళారా చూస్తూ ఉన్నారు, బొమ్మ చేసుకుంటూ ఉన్నారు, చేస్తా ఉన్నారు, డాన్సులు ఆడుతూ ఉన్నారు, వెళ్ళి కలిపేస్తా ఉన్నారు అన్నమాట. పరిస్థితి అది. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అక్షయుడకు దేవుని మహిమను, అంటే నాశనం కాని దేవుని యొక్క మహిమను, నాశనమే కానటువంటి దేవుని యొక్క మహిమను, క్షయమైపోయేటువంటి మనుషుల బొమ్మ, ఆ తర్వాత పక్షుల బొమ్మ, చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, అదే విధంగా ఇట్లాంటి వాటి యొక్క ప్రతిమ స్వరూపాలుగా మార్చేసుకుంటారు, బొమ్మలు పెట్టుకుంటారు. కాబట్టి కళ్ళెదురుగా కనబడినవి దేవుడు అనబడడానికి వీలే. ఎంత పెద్ద బొమ్మ పెట్టుకో, ఎంత బంగారంతో చేసి పెట్టుకో, అది ఏసు సిలువ బొమ్మను గొంతు నిండా పెట్టుకో, అదేంటండి
గొంతు నిండా ఎంత పెద్ద సిలువ బొమ్మ బంగారంతో కూడా చేసి పెట్టుకుంటే అది కూడా ఏమవుతుంది? అక్షయమైపోతుంది. క్షయమైపోతుంది. అక్షయంగా ఉండేది మాత్రమే దేవుడు. క్షయమైపోయేటువంటిది దేవుడు కాదు. కాబట్టి దేవుని యొక్క మహిమ అంటే నాశనం కానివాడు. దేవుని యొక్క మహిమ దేవుడు మహిమ అంటే ఆయన యొక్క లక్షణంలో ఒకటి. అది దేవుని మహిమ అనేది ఆయన లక్షణంలో ఒకటి. ఆయన మహిమ ఏమిటనంటే ఆయన నాశనం కానివాడు. పాయింట్ 1. మహిమ ఏమిటి? దేవుని యొక్క మహిమ ఏమిటి? నాశనం కానివాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11 నుండి 14 వచనాలను చదివినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 నుండి 14 వచనాలను చదివినప్పుడు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. ఏంటంటండి? ఆయనకు మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని తెలియజేయడం జరిగిందన్నమాట. ఏమైనా అర్థమైందా ఈ వచన భాగంలో? నేను ఇంతకు ముందు కూడా రోమపత్రికలో చదివినప్పుడు దేవుని మహిమపరచుటకు మనుషుల కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు అనే మాటను చదివాం. కృతజ్ఞతాస్తుతులు దేవుని మహింపరచాల్సిన వాళ్ళు ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా ఆయన మహింపరచాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ కీర్తించాలి అని అన్నాడు. కృపా మహిమకు ఏం చెల్లించాలి? తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని. కాబట్టి తన మహిమకు కీర్తి కలుగజేసే వాళ్ళు ఎవరు అంట? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి. కాబట్టి దేవుణ్ణి మహిమపరచడానికి ఎన్నుకొనబడిన జనాంగం ఎవరు? క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకున్నటువంటి సంఘంలోని వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు ఆయన్ను మహిమపరుస్తాము అని అనుకుంటే కుదరదు. ఆఖరికి పాత నిబంధనలో వాళ్ళు కూడా సరే తనను మహిమపరిచేటట్లుగా వాళ్ళు దేవుడు కోరిన ప్రజలుగా వాళ్ళు ఎంచబడరు. తన్ను మహిమపరచడానికి ఎన్నుకోబడిన జనాంగం ఎవరు? క్రొత్త నిబంధన ప్రజలు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎందుకనంటే ఇక్కడ చెప్పేశాడు, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి సంకల్పం చేశాడు. ఎప్పుడు చేశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే చేసిన సంకల్పం అది. ఎందుకనంటే మనలను ముందుగా నిర్ణయించి, అంటే సంఘాన్ని ముందుగానే నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు మనల్ని. ఆయనకంటూ ఆస్తిగా. ఆయన ఆస్తి ఎవరు ఇప్పుడు? సంఘం. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని. ఇట్లాగే ఇశ్రాయేలు జనాంగాన్ని ఇట్లాంటి పదజాలాలతో వాడినట్లుగా మనం చూడలేం. నా ఆస్తి మీరు, నేను సంకల్పం చేసిన ప్రజలు మీరు అన్నట్లుగా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఆయన సంకల్పం వాళ్ళ విషయంలో లిమిటెడ్ సంకల్పం. వాళ్ళ విషయంలో దేవుడు సంకల్పం చేయలేదు అనడానికి లేదు, కానీ వాళ్ళ విషయంలో దేవుడు లిమిటెడ్ సంకల్పమే చేశాడు. పరిమితంతో కూడినటువంటి సంకల్పం చేశాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలనుకున్న వాళ్ళు ఏం చేయాలో చెప్పేశాడు. సంఘంలో ఉండే వాళ్ళు సంఘంలో ఎలా ఉంటారు, ఎవరు ఉంటారు అని అంటే సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. రక్షణ సువార్త అంటే ఏమిటి?
క్రీస్తు మనందరి పాపముల నిమిత్తం మరణించెను, సమాధి చేయబడిను, 3వ రోజు తిరిగి లేచెను లేదా లేపబడిను అని చెప్పేటువంటి దాన్ని ఏమంటారంటే రక్షణ సువార్త అని అంటారు. ఆ రక్షణ సువార్తను గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల మీరు రక్షణ పొందిన వాళ్ళై ఉంటారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివితేనే తెలియజేయడం జరుగుతుంది అన్నమాట, అర్థమైపోగలదు. కాబట్టి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కాబట్టి సువార్తను వినడం ద్వారా, రక్షణ సువార్తను వినడం ద్వారా ఎవరి యందు విశ్వాసం కలుగుతుంది? క్రీస్తునందు విశ్వాసం కలుగుతుంది. అదేవిధంగా తండ్రిని దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరేం చేయబడతారు? ఎవరెవరి గురించి చెప్పడం జరిగింది? ఇప్పుడు 3 గురించి చెప్పేయడం జరుగుతూ ఉంది. 14లో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం. దేవుని ఎవరైతే ఆయన మహిమకు కీర్తి కలగడం కొరకు ఆయన ఎందరినైతే సంపాదించుకున్నాడు. ఎలాగ సంపాదించుకుంటాడు తండ్రిని దేవుడు? కరెక్ట్, తన కుమారుని స్వరక్తాన్ని ఇవ్వడం ద్వారా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమకు కీర్తి కలగడం కొరకే మనం ఎన్నుకోబడ్డాం. అలా ఎన్నుకోబడినటువంటి పరిస్థితుల్లో సంకల్పం చేయబడ్డాం. సంకల్పాన్ని బట్టి మనం అందరం పుట్టాం. పుట్టిన దాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాము? పుట్టిన దాన్ని బట్టి మనం సువార్తను విని విశ్వసించి క్రొత్త నిబంధన రక్షణను పొందుకున్నటువంటి మనం సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన వాళ్ళు మాత్రమే దేవుని మహిమపరచడానికి యోగ్యులు. అయితే ఒక విషయం ఇక్కడ రెండు వచనాల్లోనూ చెప్పేశాడు. ఏమిటి ఆ 2 వచనాల్లో చెప్పిన కామన్ పదం ఏమైనా గుర్తించగలుగుతున్నారా? 2 వచనాల్లోనూ చెప్పిన కామన్ పదం ఒకటి ఉంది. ఇక్కడ చెప్పినటువంటి 13, 14 వచనాల్లో లేదా 12 వచనాల్లో 12వ వచనం కూడా సరే, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అని అన్నాడు. ఇక్కడ ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని అన్నాడు. స్వాస్థ్యము అంటే అర్థం ఏమిటి? ఆస్తి. మనం దేవునికి ఆస్తిగా ఉన్నాం. మనకు ఆస్తి ఏమై ఉంది? పరలోకం. మన ఆస్తి ఏంటిది? పరలోకం అన్నమాట. కాబట్టి దేవుణ్ణి మహింపరిచిన వాళ్ళకి ఆస్తి అనేది వాగ్దానం చేయబడింది. ఏం చేయబడింది? మరొకసారి 12. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం. ఎప్పుడు ఈ విమోచన? సంపాదించుకున్న తర్వాత వచ్చిన విమోచన అంటే పరలోకము. ఈ విమోచన ఎటువంటిది? పరలోకానికి వెళ్ళడానికి అయినటువంటి భూలోకపు విమోచన. మన భూమిని విడిచి వెళ్ళిపోతాం చూడండి, ఆ విమోచన గురించి కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి ఇది వాగ్దానం మనకేమిటంటే మనం నిజంగా దేవుణ్ణి మహింపరచడం కొరకైతే, మహిమకు కీర్తి కలగడం కొరకు మనం నిర్ణయించబడిన వాళ్ళమైతే, నిజంగా అయితే మనకేముంటది? ఏముంటది? పరలోకం అనేటువంటి వాగ్దానం స్థిరపరచబడింది. మహిమ మరియు వాగ్దానం. మనం మహింపరిస్తేనే వాగ్దానం, మహింపరచకపోతే వాగ్దానం లేదు. ఆయన మహిమకు కీర్తి కలిగేటట్లుగా కార్యాలు జరిగించాలి. మహిమకు కీర్తి కలిగించేటట్లుగా మనం మన జీవితాన్ని కొనసాగించాలి. అర్థమవుతుంది కదండి? అత్యంత ముఖ్యమైనటువంటి 2వ పాయింట్. మొదటి పాయింట్ ఏమిటి? దేవుని యొక్క
అదృశ్య లక్షణములను బట్టి ఆయన అక్షయుడు కాబట్టి ఆయన మహిమపరిచేటువంటి విధానంలో అక్షయతను బట్టి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమపరిచేవాడు ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అయితే లోకం ఏమైపోయిందనంటే క్షయమగు మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రాకు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. రెండో పాయింట్ ఏమిటి? ఎందరైతే ఎవరు పడితే వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడానికి యోగ్యులు కారు. ఆఖరికి ధర్మశాస్త్రంలో వాళ్ళు కూడా సరే తనను మహిమపరచడం కొరకు నిర్ణయించబడినటువంటి వాళ్ళుగా లేరు. వాళ్ళకి నిబంధనను బట్టి వాళ్ళ పరిమితులను బట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారే కానీ వాళ్ళు దేవుడు ఈ విధంగానే నన్ను ప్రజలు ఆరాధన చేయాలి లేదా మహిమపరచాలి అని నిర్ణయించుకున్నటువంటి జనాంగం మాత్రం సంఘం ఏర్పాటు చేయాలన్నటువంటిది ముందుగానే తన యొక్క నిర్ణయంలో ఉంది. సంకల్పం చేశారు. ఆ సంకల్పాన్ని బట్టి ఎవరైతే ఆయన మహిమకు కీర్తిని కలిగిస్తారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయబడతారు? వాగ్దానం చేత ముద్రించబడతారు. నీకు పరలోకం ఉంది అని ఒక పెద్ద ముద్ర, ఒక సీల్ వేయడం జరుగుతుంది అనమాట. ముద్ర అని అంటే ఇక్కడ ఏమిటిది? ముద్ర అంటే ఏమిటి? సీల్, గ్యారంటీ, సీల్. అయితే ఎవరు పడితే వాళ్ళు ఆయన ఆరాధన చేయటానికి లేదా క్షమించండి ఆయన మహిమపరచడానికి యోగ్యులు. ఎవరు మరి? సంఘం. ఎక్కడ పడితే అక్కడ కాదు, సంఘములోనే ఆయన మహిమపరచబడడానికి పరిస్థితి ఉంది. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలను చదివినప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్ అని అన్నారు. ఎక్కడ జరగాలి మహిమ? సంఘానికి బయట దేవుణ్ణి మహిమపరుస్తున్నామని చెప్పేసి చప్పట్లు కొట్టడం, ఏదేదో కార్యాలు చేయటం. ఒక విషయం ఏమిటంటే సంఘంలో కూడా సరే ప్రత్యేకమైన పాటలు అంటూ పెట్టకూడదు. అందరూ సంఘంగా పాడితే పాడాలి, లేదంటే పాడకూడదు. సంఘములో జరగాలి కార్యక్రమాలు. సంఘానికి బయట వెళ్ళేసి నేను వ్యక్తిగతంగా చేసుకుంటానంటే కుదరదు. ఆరాధనలో నేను వ్యక్తిగతంగా చేసుకుంటాను, నేను నా రొట్టె నేనే వెచ్చుకుంటాను, నా పాత్రలను నేనే త్రాగుతానంటే కుదరదు. అది ప్రభు పాత్రగా పిలువబడదు. ప్రభు పాత్ర అంటే శరీరం అనే సంఘం అనేది ఒకటి ఉందని, అది ఒక్కటై ఉన్నటువంటి సంఘం మాత్రమే నిజమైనటువంటి సంఘం అన్నటువంటి సత్యాన్ని గుర్తించగలిగి దేవుణ్ణి ఏం చేయాలనంటే మహిమపరచాలి. ఎక్కడ? దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు ఎవరి మూలాన చేయాలి? క్రీస్తు మూలాన మహిమపరచాలి. తండ్రిని దేవునికి మహిమపరిచేటప్పుడు మనం ఎవరి నామంలో చేయాలి? క్రీస్తు నామంలో చేయాలి. అలాగని క్రీస్తును వదిలేద్దామా? క్రీస్తుకు మహిమ చెల్లించేటట్లుగా మనం కార్యాలు జరిగించాలి. ఎందుకనంటే తండ్రిని దేవుని యొక్క మహిమ, క్రీస్తు మహిమ వేరు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంతకు ముందు కూడా అనేక సార్లు మనం చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదివినప్పుడు, పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు. ఏ దినముల అంతమందు? అది
పాత నిబంధన అంతం అది. ఈ హెబ్రీ పత్రిక రాసేటప్పుడు ఆ దినాలు ఇంకా అంతం కాలేదు. నిబంధన ప్రకారం అయితే అంతం అయిపోయింది. ఈ ఇశ్రాయేలు జనాంగం దాన్నే ఓగులాడుతూ ఉన్నారు. ఇంకా ఉంది, ఆ పాత నిబంధన లేకపోతే మనకు బ్రతుకు లేదు అన్నట్లుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈ దినముల అంతమంది అంటే పాత నిబంధన దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. కాబట్టి యేసు ప్రభు మాట్లాడారు. ఏ దినాల అంతమంది అది ఆయన మాట్లాడింది? పాత నిబంధన లాస్ట్ చివరి 33.5 సంవత్సరాల్లోనే యేసు ప్రభు మాట్లాడారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈ దినములు అంటే పాత నిబంధన దినములవి. అప్పుడే యేసు ప్రభు ఏం చేశారంటే కుమారుని ద్వారా తండ్రిని దేవుడు మనతో మాట్లాడినంటే మనం అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు సంఘం కాదు. మరలా ఈ తప్పు చెప్పకండి, సంఘం కాదు, ఇశ్రాయేలీలతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తర్వాత ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. కాబట్టి దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే అర్థం ఏమిటంటే దేవుడు మహిమ అంటే వెలుగు. మహిమ అంటే ఏమిటి? వెలుగు. ఆ వెలుగు నుండి వచ్చేటువంటి ఆ తేజస్సు ఎలాగైతే ఉంటుందో ఈయన వెలుగైతే ఆయన తేజస్సు. దేవుడు వెలుగు అన్నాడు అనుకోండి, ఆయన ఏమై ఉంటాడు? వెలుగులో నుండి వచ్చే వెలుతురు. ఈయన వెలుగైతే ఆయన వెలుతురు. అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు ఆ లైట్ ఉంది, లైట్ ఉంటే లైట్ వెలిగింది అనుకోండి, లైట్ వెలుతురుని ఇస్తుంది. ఇదంతా మనకు లైటింగ్ అనిపిస్తుంది. ఇదంతా ఎవరనంటే యేసుక్రీస్తు. ఆ విధంగా అసలు అట్లా చెప్పకూడదు, కానీ ఇది మనకు అర్థమైపోవాలి. ఆయన వెలుగు, తండ్రిని దేవుడు వెలుగైతే ఆ వెలుగును విరజిల్లేది ఎవరు? క్రీస్తు. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు అంటే మహామహిమ కలిగిన వాడు అని అర్థం. మహామహుడు అని అంటే మహిమ కలిగిన వాడు, మహామహుడగు దేవుని కుడి పార్శ్వన కూర్చుండెను అని అన్నాడు అన్నమాట. కాబట్టి మహామహిమ కలిగినటువంటి తండ్రిని దేవుని యొక్క కుడి పార్శ్వంలో మహామహిమ కలిగినటువంటి క్రీస్తు యేసు కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన మహిమ యొక్క తేజస్సు ఎవరు అంటే ఇది ఈక్వాలిటీని సూచిస్తుంది. ఆయన మహామహుడు అయితే ఈయన కూడా ఏమై ఉన్నాడు? ఈ పదజాలాల యొక్క అర్థాలు గుర్తు పెట్టుకోండి. మహామహుడు అని అంటే మహామహిమ కలిగిన వాడు. మహామహిమ కలిగిన వాడనంటే అది మన ఈ భూలోకంలో మన ఈ కళ్ళతో చూడలేనంత తేజస్సు కలిగినటువంటి వాడు, అంతటి మహిమ కలిగినటువంటి వాడు. అలాంటి ఆయన తండ్రిని దేవుడు అనే ఉద్దేశంతో చెప్పినప్పటికీ ఆ దేవుని యొక్క తేజస్సు ఎవరు? మహిమ యొక్క తేజస్సు ఎవరు? క్రీస్తు యేసు. ఇందులో తగ్గింపు ఎక్కింపు అనేటువంటిది ఏమి సమానమైనటువంటి రీతిలోనే వీళ్ళు ఇరువురు ఉన్నారన్నటువంటి సత్యాన్ని తెలియచేయటం మనం గమనిస్తున్నాం. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందా? కాబట్టి సంఘంలో తండ్రిని దేవునికి క్రీస్తు యేసు మూలాన మహిమ కలిగేటట్లుగా కార్యాలు చేసే మనం ఒక తండ్రిని దేవునికేనా అంటే కాదు, క్రీస్తు యేసుని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. ఎందుకంటే ఆయన మహిమ యొక్క తేజస్సు ఎవరు? క్రీస్తు యేసు. మూడో పాయింట్. మొదటి పాయింట్ ఏమిటి? ఆయన అదృశ్య లక్షణములను బట్టి ఏం చేయాలి? ఆయన మహిమపరచాలి. లక్షణములు అదృశ్య లక్షణాలను బట్టి, చూసే లక్షణాలను బట్టి కాదు, దృశ్యమైన లక్షణాలను బట్టి కాదు. రెండవది ఏమిటి పాయింట్? రెండో పాయింట్ ఏమిటి? రక్షణ పొందుకున్న వాళ్ళు మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు ఆయన్ని మహిమపరచడానికి వీల్లేదు.
రక్షణ పొందుకున్న వాళ్ళు అనగా ఆయన సంకల్పం చేత ముందుగానే నిర్ణయించబడినటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? ఆయన మహిమకు కీర్తిని కలుగజేయాలి. రెండవ పాయింట్, అందులో అక్కడ ఎక్స్ట్రా ఏం ఆలోచన చేసామనంటే ఎవరైతే ఆయన మహిమను కీర్తిస్తారో వాళ్ళకి మాత్రమే వాగ్దానం అనేది సిద్ధపరచబడింది. ఏంటిది ఆ వాగ్దానం? పరలోకం. మూడో పాయింట్ ఏమిటి? ఎవరైనా కూడా సరే రక్షించబడిన వాళ్ళు ఎవరు అంటే సంఘంలో ఉన్న వాళ్ళే. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు తరతరములు అని అంటే లెక్కించదగిన సమయం అంతా కూడా సరే భూమి మీద ఉన్నంతకాలం తరాలే ఉంటాయి. లెక్కించదగిన సమయమే, తరతరములు ఏం చెల్లించాలి. అందుకే పదాలు కరెక్ట్ గా చెప్పాడు. మరొకసారి చూస్తారా? సదాకాలము అని అంటే కాలం ఉన్నంత కాలం అని అర్థం. సదాకాలం అని అంటే ఇట్ ఇస్ నాట్ ఎటర్నిటీ. సదాకాలము అంటే అర్థం ఏమిటి? ఉన్నంత వరకే. ఏమైనా దాని పదజాలం మీకు అర్థమైందా? 3:21 ఎఫ్సి చదివంగా, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు అంటే లెక్కించదగిన సమయం, సదాకాలం అంటే కాలం ఉన్నంత వరకు అని. కాలం ఉన్నంత వరకు అంటే ఎప్పటి వరకు? సూర్యుడు ఎంత వరకు ఉంటాడో, భూచంద్ర నక్షత్రాలు ఎంత వరకు ఉంటాయో అంతవరకు సదాకాలం అని అర్థం అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎటర్నిటీ. అది శాశ్వతమైన సమయం కాదు. అర్థమవుతుంది కదా నేను చెప్పి? కరెక్ట్. కాలం లేకపోతే తరాలు ఉండవు. కాబట్టి భూమి మీద సంఘం భూమి మీద ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం ఏం చేయాలని అంటే తండ్రిని దేవునికి క్రీస్తు మూలమున క్రీస్తు ద్వారా ఏం చేయాలి? మహిమపరచాలి. అన్నంత మాత్రాన తండ్రిని దేవుణ్ణి చేయాలా? మహిమపరచాలా? కాదు. క్రీస్తు యేసును ఏం చేయాలి? మహిమపరచాలి. కారణం ఏమిటి? 4వ పాయింట్ కారణం. అది కారణం ఏమిటి అని అంటే ఏమిటి? దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు? క్రీస్తు. దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు? ప్రభువైన క్రీస్తు యేసు. కాబట్టి వ్యత్యాసాలు మనం పెట్టుకునేసి ఈయన మూలనే ఆయన్ని చేయాలి, ఈయన మూలాన్ని ఆయన చేయాలంటే కుదరదు. తప్పు అవుతుంది, మహా తప్పు అవుతుంది. అర్థమవుతుంది కదా? అత్యంత ముఖ్యమైన మరొక విషయాన్ని పరిశీలన చేస్తాం. 1 పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపడుతాడు. కాబట్టి ఎవరు మాత్రమే మహిమపరచడానికి యోగ్యులు అని చెప్పేసి అన్నాడు? కాబట్టి క్రైస్తవుడు అనగానేమిటి? ఎవరు చెప్తారు? దాస్ గారు చెప్తారా? క్రైస్తవుడు అనగానేమిటి? కాదు, కాదు, కాదు. ఐదు పాయింట్స్ చెప్పాను. ఏమిటి శేషు గారు? ఎవరు క్రైస్తవులు? నంబర్ 1, సంఘములో కలిసి ఉండి. రూలు సంఘములో ఎక్కడ ఉండాలి? సంఘంలో కలిసి ఉండాలి. సంఘంలో లేకుండా నేను ఉంటానంటే కుదరదు. సంఘములో కలిసి ఉండి 1 సంవత్సరం అంతా ఏం చేశారు వాళ్ళు? బహుజనులకు వాక్యమును బోధించిరి. తర్వాత మొట్టమొదట అంతియోకియలో క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి 4 రూల్స్, థంబ్ రూల్స్. 1 కలిసి ఉండాలి, 2 సంఘములో కలిసి ఉండాలి, 2వది ఏమిటి? బహుజనులకు వాక్యాన్ని బోధించేంత సామర్థ్యం ఉండాలి, 3వది క్రీస్తు శిష్యులుగా ఉండాలి.
నాలుగవది కాబట్టి క్రైస్తవుడు అన్నవాడు ఏం చేస్తాడంటే తండ్రిని తమ ఎంత బాధ అనుభవించినా కూడా సరే తండ్రిని ఏం చేయాలి, ఎలా మహింపరుస్తారండి చెప్పండి చూద్దాం. ఎలా మహింపరుస్తారు? అందుకే అక్కడ చెప్పేశాడు అనమాట పై వచనం నుండి. 1 పేతురు 4వ అధ్యాయంలో 11 నుండి చదువుతాను నేను. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. ఎలాగా? జరిగించే కార్యాలను బట్టి. ఉపచారం చేస్తేనేమో దేవుడు అనుగ్రహించి సామర్థ్యాన్ని బట్టి చేయాలి. బోధించేవాడు దైవోక్తులను బోధించాలి. అలాగా ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడతారు, మహిమపరచబడును. యుగ యుగములో మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఈ కార్యాలు నిజంగా చేస్తూ ఉంటే ఉపచారం చేసేటప్పుడు ఉపచారం అంటే ఏంటి? సహాయం చేయడం. ముఖ్యంగా భోజనం చేసే సందర్భాల్లో ఉపచారం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి? దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి సహోదరులు చేస్తారు. దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి సహోదరులు చేసినప్పుడు మనం ఏదైనా ఇబ్బంది పడ్డామనుకోండి, దాన్ని ఏం చేయాలి? వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన చెప్పారు. ఈయనెవరు? ముందేమో యేసుక్రీస్తు ద్వారా తండ్రి మహిమపరచబడే విషయం గురించి మాట్లాడి 13లో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. కాబట్టి బాగలేదు, అన్నం బాగలేదు, ఉప్పు ఎక్కువైపోయింది, అది ఇదే చెప్పకూడదు. మన శ్రమ అనుభవిస్తే అది మన ఒంటికి సరిపోకపోవచ్చు, మనకు కరెక్ట్గా కాకపోవచ్చు. ఉపచారమో లేదా బోధ విషయంలో ఇట్లాంటిది జరగదు. వాస్తవానికి దైవోక్తులను బోధించేటువంటి పరిస్థితుల్లో అట్లాంటిది ఏం జరగదు. అయితే మనం సంఘంగా కూడుకున్నప్పుడు ఏదైనా ఉపచారం చేసేటువంటి పరిస్థితుల్లో సహాయం చేస్తున్నాం, ఒకరికి చేశాను మరొకరికి చేయలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? నాకు చేయలేదని జగడాలు వేయడానికి రాకూడదు. సరే, ఏం చేయాలి? దేవుణ్ణి అది క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి అదేవిధంగా క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనేసి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చేసాడు. ఎవరైనా? కాబట్టి ఆయన రూపం ఎటువంటి రూపం? పరిశుద్ధాత్మ యొక్క రూపము. అద్భుతమైనటువంటి సంగతి. కాబట్టి ముగ్గురికి మహిమ అనేది ఉందా? కాబట్టి ముగ్గురికి మహిమ అనేది ఉంది. తండ్రినే మహిమపరుస్తానంటే తప్పు. ఇక్కడ ఇట్లాంటి బ్లండర్ మిస్టేక్స్ చాలా జరిగిపోతూ ఉన్నాయి లోకంలో. అర్థమవుతుంది కదండి? మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతకుడిగా గాని, దానికే నరహత్య చేసే అంత కోపాలు వస్తూ ఉంటాయి మనుషులకి. దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, దేవుణ్ణి మహింపరచడానికి యోగ్యులు ఎవరంటే క్రైస్తవులు మాత్రమే యోగ్యులు ఆయన మహింపరచడానికి. క్రైస్తవులు ఎక్కడ ఉంటారంటే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. వాళ్ళు సంఘంలోనే కలిసి ఉంటారు. సంఘంలో కలిసి ఉండలేని వాళ్ళు క్రైస్తవులు కారు. మరలా చెప్తున్నా, కలిసి ఒకరితోనొకరు
మనస్కరించి ఉండకపోతే, ఒకరికొకరు వాగ్వాదాలు విభేదాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు క్రైస్తవులు కారు. అలాంటి వాళ్ళు నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను, మహింపరుస్తాను, గొప్ప చేస్తాను అన్నా కూడా కుదరదు. నువ్వు లక్షలు వేసినా దేవుడు అంగీకరించుడు అన్నమాట. అందులో ఆయన మహింపరిచేటువంటి పరిస్థితుల్లో బాధ అనుభవించే ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఉపచార సందర్భాల్లోనో లేదంటే సహోదరులకి సహాయం చేసే పరిస్థితుల్లోనూ వస్తూ ఉంటది. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు బాధ అనుభవించే పరిస్థితులు మెండుగా దొరుకుతూ ఉంటాయి. బాధ అనుభవించే పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో శోధన అన్న మాట అక్కడ వాడాడు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. శోధించడం అని అంటే ఆ మాట వచ్చినప్పుడు ఒక 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 సంగతి తెలిసిపోవాలి. ఎవరు వాళ్ళు, ఏంటిది అది? శోధించటం. శోధకుడు ఎవరు? శోధకుడు అపవాదు, సాతాను. కాబట్టి అగ్ని వంటి మహాశ్రమలను సృష్టించేది మన మధ్యలోనే ఎవడనంటే, అందుకోసమే సంఘంలో ఉండే వాళ్ళు కలిసి ఉండకపోతే అపవాది ఇంకా ప్రేరేపించేస్తూ ఉంటాడు అనమాట, వెనక లాగేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది, అందులోనూ మనమే బాధ అనుభవించేటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకుని నేనే బాధపడతా, మనమే బాధపడదాం అని ఒకరికొకరు కలిసి ఉండడానికి అయినటువంటి ప్రయత్నం కాదు, ఇది ఆజ్ఞ మనకందరికీ కూడా. సరే లేదని అంటే బలహీనలు అయిపోతారు. ఏమైపోతారు? బలహీనలు అయిపోతారు. 4వ పాయింట్ ఇది. 4వ పాయింట్ 5వ పాయింటా? 5వ పాయింట్ ఏమిటది? ఎవరు పడితే వాళ్ళు తండ్రిని మహిమపరచడానికి యోగ్యులు కారు. క్రైస్తవుడు మాత్రమే ఆయన మహిమపరచడానికి యోగ్యుడు. కాకపోతే క్రైస్తవుడు ఎప్పుడు మహిమపరుస్తాడని అంటే, బాధ అనుభవించాల్సిన సందర్భం వచ్చినప్పటికీ ఏం చేయాలి? ఒకరికొకరు వాగ్వాదాలు చేసుకుంటే అపవాది మహిమపరచబడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకరిని గురించి ఇంకొకరు తప్పుగా అపార్థం చేసుకుంటే అపవాది దాన్ని లాగేసుకుంటా ఉంటాడు అన్నమాట. అక్కడికి వచ్చేస్తాడు అపవాది. కాబట్టి బాధ అనుభవించాల్సిన సమయం వస్తే సైలెంట్గా అయిపోదాం. మనమే సైలెంట్ అయిపోయేసి, దేవా నేను ఇలాంటి శ్రమను ఎదుర్కొనేటట్లుగా నాకు మీరు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాల నిమిత్తమై మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అని చెప్పేసి మోకాళ్ళలోని ఆయన మహింపరిచే కార్యక్రమం చేద్దాం. క్యారెక్టర్ చేంజింగ్ ఇష్యూ ఇది. అలా చేయాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ మొదటి సెషన్ని ముగిస్తున్నాను. ఒక 20 minutes టైం తీసుకొని మరలా రెండో సెషన్ ప్రారంభించుకుందాం. అందరికీ వందనాలు.